అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో థ్రెడ్‌తో ఒక ఆర్ట్ చేసుకుందాం. ఈ ఆర్ట్‌ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేయొచ్చు. దానికి నేను ఫస్ట్ ఇట్లా నాకు నచ్చిన ఫ్లవర్స్ డ్రా చేసుకుంటున్నా. ఇలా డ్రా చేసుకున్నాక ఈ ఆర్ట్ చేయడానికి మనకి థ్రెడ్, గమ్ ఇంకా పెయింట్స్ కావాలి. ఇప్పుడు దీన్ని థ్రెడ్‌తో ఇట్లా అవుట్‌లైన్‌ని స్టిక్ చేసుకుంటున్నా. లాస్ట్ వీడియోలో ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ మొత్తంకి కూడా థ్రెడ్‌తో స్టిక్ చేసుకున్నాం కదా! కానీ ఈ వీడియోలో ఓన్లీ అవుట్‌లైన్‌కి మాత్రమే ఇట్లా స్టిక్ చేస్తున్నా. లాస్ట్ వీడియో చూడకపోతే వెళ్లి చూసేయండి. ఇట్లనే ప్రతి అవుట్‌లైన్‌ని మనం డ్రా చేసిన షేప్‌లో నీట్‌గా స్టిక్ చేసుకోవాలి. ఇలా చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇట్లా స్టిక్ చేసే అప్పుడు క్రియేటివ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కొత్తగా ఆర్ట్స్ ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా స్టిక్ చేసే ప్రాసెస్‌ని స్పీడప్ చేసా టైం సేవ్ చేయడం కోసం. కానీ నేను చేసిందైతే సేమ్. అవుట్‌లైన్‌కి గమ్ పెట్టి థ్రెడ్‌ని స్టిక్ చేయడమే. ఇది పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన పని లేదు. మీకు నచ్చేలా చేయడమే ఇంపార్టెంట్. ఇలా మొత్తం అవుట్‌లైన్‌కి స్టిక్ చేశాక ఫ్లవర్ డీటెయిలింగ్స్‌కి కూడా ఇదే థ్రెడ్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటే సన్నగా అవుతుంది. దాన్ని డీటెయిలింగ్‌కి యూజ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని కూడా గమ్ యూజ్ చేసి స్టిక్ చేసుకుంటున్నా. అన్ని పెటల్స్‌కి కూడా. ఇలా స్టిక్ చేశాక లీవ్స్‌కి, పెటల్స్‌కి కలర్ చేసుకోవాలి. లీవ్స్‌కి గ్రీన్ కలర్‌తో పెయింట్ చేసుకుంటున్నా. నేనిక్కడ వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నా. ఇలా లీవ్స్‌కి కలర్ చేశాక పెటల్స్ కోసం పర్పుల్ కలర్‌లో వైట్ కలర్ మిక్స్ చేసుకుంటే లావెండర్ కలర్ లాగా వస్తుంది. దానితో పెటల్స్ కలర్ చేస్తున్నా. అన్ని పెటల్స్‌ని ఇలా కలర్ చేసుకోవాలి. అవుట్‌లైన్ లోపల కలర్ చేయడం వల్ల ఫ్లవర్ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇలా కలర్ చేశాక ఇంకా డైమెన్షన్ ఇవ్వాలి అంటే పెటల్స్ మధ్యలో కొంచెం షేడింగ్ చేసుకోవచ్చు. అన్ని ఫ్లవర్స్ పెయింట్ చేశాక తర్వాత ఈ పోలెన్‌కి పెన్‌తో అవుట్‌లైన్ చేసి యెల్లో కలర్‌తో కలర్ చేసుకున్నా. అంతే మన ఆర్ట్ అయిపోయింది. ఇది ఫ్రేమ్ చేసుకొని వాల్ డెకార్ లాగా యూజ్ చేయొచ్చు. లేదా ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. ఫ్రీ టైంలో ఇలాంటి క్రియేటివ్ ఆర్ట్స్ మీ పిల్లలతో కూడా ట్రై చేయించండి. హ్యాండ్‌మేడ్ కాబట్టి ఇంట్రెస్టింగ్‌గా చేస్తారు. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి క్రియేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.